బాబూజీ అండి, దేవి బోర్‌వెల్స్. నేను విశాఖపట్నం బోర్‌వెల్ రిగ్ అసోసియేషన్ మరియు కాంట్రాక్టర్లతో యూనియన్‌కి నేను ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నానండి. మాకు మేము ఎన్నో ఏళ్లుగా చాలా ప్రజలకి తక్కువ రేట్‌లోనే బోర్‌లేస్తున్నామండి. ఇప్పుడు చైనా నుంచి ఉత్పత్తులు నిలిచిపోవడం వల్ల మా బోర్‌వెల్ బిట్ రేట్లు 20,000 నుంచి 65,000 దాకా పెరిగిందండి. అది టంగ్స్టన్ కార్బైడ్ అనేది, కోబాల్ట్ అనేది చైనా ఉత్పత్తి. అది మన ఇండియాలో అందుబాటులో లేదు కనుక చైనా ఉత్పత్తుల వల్ల ఆధారపడి ఈరోజు ఆ పరిస్థితి వస్తుందండి. దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. రైతులు 100 గజాలు, 150 గజాలు స్థలం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకిప్పుడు ఈ పరిస్థితిలో మేము రేట్లు పెంచేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అయినప్పుడు కూడా మేము కొంత లాభంతోటి కొంతవరకు రేట్లు పెంచడానికి నిర్ణయించుకున్నాము. ఎందుకంటే పూర్తిగా రేట్లు పెంచితే రైతు చాలా ఇబ్బంది పడతాడు. సామాన్యుడు ఇబ్బంది పడతారండి. ఇక్కడ వాళ్ళలో కూడా వాళ్ళ పరిస్థితి కూడా మేము అర్థం చేసుకుంటున్నాము. అలాగే మా ఒక్కో వెహికల్ మీద 10 మంది వర్కర్స్ ఉంటారండి. ఒక్కొక్క ఇంటికి ఒక 5 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారండి. దానివల్ల చాలామంది మా మా పరిస్థితి ఇలా ఉంటే మా మీద ఆధారపడే మా వర్కర్స్ కూడా చాలా ఇబ్బందికి గురవుతారు. దీన్ని గవర్నమెంటు సానుకూలంగా ఆలోచించి ఇదే ఉత్పత్తిని ఇండియాలో ఉత్పత్తి చేసి ఇది భారతదేశంలో ఉన్న మా బోర్‌వెల్ యజమానులందరికీ అందించి మా తాలూకా వ్యాపారానికి గవర్నమెంట్ కూడా చేయూతనివ్వాలని, అలాగే మా జనరేషన్ అయిపోయిందండి. ఇప్పుడు యంగ్‌స్టార్స్ ఇంజినీరింగ్ చదువుకున్న పట్టభద్రులు కూడా ఈ వ్యాపారంలో ఉన్నారండి. మా వ్యాపారం ఎలాంటిదంటే ఒక రైతు ఎన్ని కష్టసుఖాలున్నా ఒక పొలంలోకెళ్ళి పడుకుంటే ఎంత సంతోషంగా ఉంటారో, అలాగే మేము కూడా అండి మట్టిలోని, దుమ్ములోని, ధూళిలోని ఆ వ్యాపారం చేస్తున్నాం. చేసి అక్కడే నిద్రించి, అక్కడే తిని మేము బతుకుతున్నామండి. అలాంటి మాకు వేరే వ్యాపారం తెలీదు. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి ఇదే వ్యాపారంలో ఉన్నాము. మా మీద తర్వాత ఇన్సూరెన్స్‌లు గానీ, లేకపోతే లారీ వ్యయం గానీ, లేకపోతే కంప్రెసర్ వ్యయం గానీ, శాలరీ అలాగే రకరకాల సమస్యలతోటి మా ఇండస్ట్రీ రోజురోజుకి మనుగడను కోల్పోయి, మా బ్రతుకులన్నీ చెల్లాచెదరైపోతున్నాయి. దానివల్ల గవర్నమెంటు మా పైని దృష్టి పెట్టి మాది ఒక పెద్ద ఇండస్ట్రీ అండి బోర్‌వెల్ అనేది. ఎందుకంటే ఇండియాలోనే బోర్‌వెల్ ఉత్పత్తిలో తమిళనాడులో ఉన్న తిరుచెంగూడు అగ్రగామిలో ఉంది. అలాగే మన హైదరాబాద్ కూడా అగ్రగామిలో ఉంది. మన తెలంగాణ, ఆంధ్ర సెపరేట్ అయిన తర్వాత ఆ ఉమ్మడి ఇది ఇప్పుడు విశాఖపట్నంలో కూడా మన బోర్‌వెల్ ఆ స్థానాన్ని నిరూపిస్తుంది. దానికి మా ఇండస్ట్రీస్ కూడా గవర్నమెంటు చేయూతనందించి యువకులు చాలామంది ఈ దీనిలోకి వస్తున్నారు గనుక వాళ్ళకి కూడా ఈ వర్క్ మీద ఇంట్రెస్ట్ కలిగి మా మీద చాలామంది కుటుంబాలు ఆధారపడినోళ్ళకి కూడా గవర్నమెంట్ చేయూతనిచ్చి మమ్మల్ని ఆదుకుంటుందని ఈ సభాముఖంగా పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా